బయటికి పోయేదానికి లేకుండా, అదే కాకుండా బైండ్ ఓవర్ కేసులు దొంగ కేసులు అన్నీ పెట్టినారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఊర్లో నుంచి తరిమే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. ఊర్లో మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు మాత్రమే, అది ముసలోళ్ళు మాత్రమే ఉండడం జరిగింది ప్రతి గ్రామంలో. చూడండి ఎంత దారుణం. సరే ఎలక్షన్ అనేది పెట్టకోకుండా నామినేట్ చేసుకొని ఉంటే పోయిండు. ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందన్న అని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, ఈ జిల్లాలో కూడా 2 జెడ్పీటీసీలు వచ్చినాయని చెప్పడం కోసం ఇంత దారుణంగా వాళ్ళు ప్రజల మన్నలను గెలుచుకొని సూపర్ 6 ఓ 7 చెప్పినారు. ఇంకా 143 హామీలు చేసినారు. దాదాపు 1.5 సంవత్సరం పూర్తయిపోతుంది. సో అవన్నీ కూడా ఏదో మొదలుపెట్టో లేకుంటే పూర్తి చేసో అందజేసి ఉంటే ప్రజల మన్నలను పొంది ఓట్లేసింద్రేమో ప్రజలు. అది చేయలే. ఈ రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళు లంచాలు కమిషన్లకు దండుకోవడం కోసం అప్పులు చేసినారు తప్ప చెప్పిన హామీలు నెరవేర్చడమో లేకుంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమమో లేకుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఖర్చు పెట్టి నింటే సంతోషించేవాళ్ళు ప్రజలు. అట్లా కాకుండా లంచాలు కమిషన్ల కోసం అప్పులు చేసి ప్రతి ఒక్కరి తలపైన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలలపైన తాకట్టు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళు మన్నలను అట్లా పొందకోకుండా ఈ రకంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా రౌడీ మూకలతో ముందు రోజే బూత్ క్యాప్చర్ చేసుకుని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లే లేరు పులివెందుల్లో ఏ బూత్లోనూ. అంతెందుకు ఆ క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మా క్యాండిడేట్ ఓటు వేయలేని పరిస్థితి అన్నమాట. ఆయన ఇంటి చుట్టూ దాదాపు 200-300 మంది తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలు అక్కడ తిష్ట వేసి వాళ్ళ ఇంటి ముందర అక్కడ కూడా షామియానా వేసుకొని బయటికి రాకుండా చేసిన కార్యక్రమం.